హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో 500 ఉన్న షుగర్ కూడా 100లోకి రావాలంటే ఇలాగా కొత్తగా దోశలు చేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వేయించకుండా ఉన్న సేమియాలు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ తీసుకోండి. చిన్నగా ఉన్న ఉప్మా రవ్వ అయినా పెద్దదైనా పర్లేదు. డైలీ మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ తీసుకొని 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసుకోండి. నీళ్ళన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నీళ్ళు ప్లేస్లో కావాలనుకుంటే పెరుగు, పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు, లేదంటే నీళ్లతో అయినా కలిపేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇక్కడ నీళ్లు సరిపోలేదు, మళ్ళీ ఇంకొక కప్పు వరకు వేసుకొని పూర్తిగా మునిగేలాగా ఇలా నీళ్లు జస్ట్ అలా కనిపించాలంతే. అలా మరీ ఎక్కువ నీళ్లు వేసుకోకండి, పలచగా అయిపోతాయి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇది నానేలోపు నేరేడు పళ్ళు ఇక్కడ నేను 1/2 కిలో తీసుకుంటున్నాను. కండన్నవైనా పర్లేదు, నార్మల్ అయినా పర్లేదు. ఇక్కడ తురిమే దాంతో తురిమేసుకోండి. ఒకవేళ లేదనుకోండి కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా తురుముకోవడం వల్ల మనకి ఈ విత్తనానికి ఏమీ లేకుండా ఉంటుంది. ఈ విత్తనాలన్నీ పడేయకుండా పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ మనకి నేరేడు పండు గుజ్జు రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కడ మనకి ముక్కలు ముక్కలుగా లేకుండా ముద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకున్న విత్తనాలు ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఆ విత్తనాలకున్న గుజ్జంతా వచ్చేసేలాగా గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే ఆ విత్తనాలకున్న గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకున్న విత్తనాలు వేస్ట్ చేయకుండా ఎండబెట్టేసుకొని దీని పొడిని ఎవరైనా డయాబెటిక్ పేషెంట్లు ఉంటే ఈ పౌడర్ లాగా నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా సేమియా రవ్వ, ఈ రెండు కూడా నానిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ నానిపోయింది కదా. నీళ్ళు కూడా ఎక్కువ అవ్వలేదు చూడండి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్నా కూడా మనకి పలచగా అయిపోద్ది. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ సేమియా రవ్వని వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత ఆల్రెడీ మనం విత్తనాల్లో నీళ్లు తీసి ఉంచుకున్నాం కదా, ఆ నీళ్ళని యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా నార్మల్ వాటర్ కాకుండా ఇది వేసుకున్నట్లయితే మనకి సరిపోద్ది. ఒకవేళ సరిపోనట్లయితే కనుక మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకోవాలి, అలా మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు మనం నేరేడు పళ్ళు తురుముంచుకున్నాం కదా, ఆ తురుమును కూడా వేసేసుకొని మెత్తగా అయ్యేలాగా ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా మిక్సీ చేసుకోండి. ఇది వేసిన తర్వాత చూడండి, ఒకసారి మనకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోద్ది. ఈ కలర్లో వచ్చేస్తుంది. నేరేడు పండు కలర్ ఎలా ఉంటుంది అలా వచ్చేస్తుంది. చూడడానికి కూడా టెంప్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి అంతా వేసేసుకొని మళ్ళీ ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. నీళ్ళు వేసిన తర్వాత మరీ పలచగా అయితే ఉండకూడదు, కొంచెం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. తర్వాత 1/2 స్పూను వంట సోడా వేసుకోండి. ఈ వంట సోడా వేయడం వల్ల మనకి ఇవి మెత్తగా వస్తాయి. ఒకవేళ టైం ఉన్నదనుకోండి వంట సోడా లేకుండా ఒక అరగంట సేపు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. దోసపాన్ వేడైన తర్వాత కొంచెం వాటర్ని జల్లేసుకొని ఇప్పుడు దోశలా వేసుకోవాలి. కావాలనుకుంటే పలచగా వేసుకోవచ్చు, కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా పర్వాలేదు. పలచగా వేసుకున్నా వస్తాయి, లావుగా వేసుకున్నా వస్తాయి. కొంచెం మందంగా వేసుకున్నట్లయితే మెత్తగా దూదిలాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగ వేసుకున్న తర్వాత పైనంతా కూడా కలర్ మారే వరకు అలానే వదిలేయండి. పూర్తిగా పైనంతా కలర్ మారిపోవాలి. అప్పుడే వెనక వైపుకి తిప్పేసుకోండి. ఇప్పుడు నూనె వేసుకొని మొత్తం అంతా కలర్ మారిన తర్వాత వెనక వైపు తిప్పేసుకోండి. ఇక్కడ మనం బాగా వేడైన తర్వాత కూడా మంచి కలర్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు వెనక వైపు కూడా 2 వైపులా కూడా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే మీకు క్రిస్పీగా కావాలనుకోండి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇక్కడ చాలా మెత్తగా ఉంటాయి ఇవి, చూసారు కదా, చాలా మెత్తగా హెల్తీగా కూడా చేసుకున్నాం మనం. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే విధంగా ఉంటుంది. ఇంకా మనం నేరేడు పండుతో తయారు చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.